రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు కుకట్పల్లి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీలింగపల్లి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి, అట్లనే గౌరవనీయులు ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు రాజ్యసభ ఎంపీ ఎలెక్ట్ వేం నరేందర్ రెడ్డి గారికి, బండి రమేష్ గారికి, అట్లనే వేదిక మీద ఉన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, ఎండి వాటర్ బోర్డ్, ఇతర అధికారులకి, కలెక్టర్ గారికి అందరికీ కూడా, అట్లానే విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. సెప్టెంబర్ 3వ వారం 2024లో హైడ్రా ఇక్కడ ఆక్రమణను దాదాపు 16 ఆక్రమణలను తొలగించి ఇక్కడ అప్పుడు పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ కూడా ఉండింది సార్ ఆ టైంలో. ఆ తర్వాత ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఎక్కడైతే కనుక హైడ్రా ఆక్రమణలు తొలగించిందో అక్కడ మనం చెరువులని పునర్నిర్మాణం చేసి జనాలకి మనం ఎందుకు ఆక్రమణలు తొలగించామనేది మనం చేసి చూపిద్దామని చెప్పి వారి ఆదేశాల మీదకి హైడ్రా మొదటి విడత ఒక 6 చెరువులు టేకప్ చేయడం జరిగింది. అందులో ఈ కుక్కట్పల్లి నల్ల చెరువు కూడా ఇది ఒక చెరువు తీసుకోవడం జరిగింది సార్. ఇది ఒరిజినల్గా 14 ఎకరాలు ఉన్న చెరువుని ఇప్పుడు దాదాపు మనం 30 ఎకరాలు చేయడం జరిగింది. ఒక 20 కోట్ల దాకా దీని మీద వెచ్చించడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక అద్భుతమైన వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు, అండ్ ఇంతే కాకుండా 8 ఇన్లెట్లు, అంటే ఈ చుట్టూ వరద ఎక్కడొచ్చినా కానీ కూడా ఈ కాలనీలు, ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మునక్కుండా ఇన్లెట్ల ద్వారా వర్షపు నీళ్లు వెంటనే చెరువులోకి చేరేటటువంటి విధంగా, అండ్ దీనికి అవుట్లెట్స్ కూడా దాన్ని కూడా ప్లాన్ చేసి, అండ్ ఇంతే కాకుండా ఇక్కడ స్థానికుల నుంచి ఉన్నటువంటి రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఒక షటిల్ ఆడిటోరియం కావాలని ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు ఇక్కడ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ కూడా మనం నిన్న బొమ్రుక్ దోలాలు ఎలా అయితే చేసామో అట్లాంటి మంచి ఎక్విప్మెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్. సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా యాక్టివ్గా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా అసలు మనం చెప్పాలంటే కనుక నవంబర్ కార్తీక మాసం ఈ చెరువు పనులు జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ కార్తీక మాసం అందరూ ఇక్కడ వనభోజనాలు చేసుకోవడం అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉండింది సార్. సో ఇది మనకి చెరువు పనులు జరుగుతున్న క్రమంలోనే వేలాది మంది ఈ చెరువును ఉపయోగించుకోవటం, రోజు వాకింగ్కి రావటం, మహిళలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు వాకింగ్ చేయటం, పిల్లలు ఆడుకోవటం, బ్యాట్లు లేకపోతే క్రికెట్ బ్యాట్లు, షటిల్ బ్యాట్లు పట్టుకొని ఇక్కడ ఆడుకోవటం, అంటే ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ వాతావరణం, ఇక్కడ ఒక పార్కు వాతావరణం, ఒక చెరువు వాతావరణం అన్నీ కలిపి ఇక్కడ ఈ నల్ల చెరువు కుకట్పల్లి అనేది ఇది తయారైంది సార్. అండ్ ఇప్పుడు హైడ్రా ఇంకా కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఈ సైబరాబాద్ ప్రాంతంలో ఇంకా మీరు ఇచ్చిన ఆదేశాల మీదకి ఇంకా కొన్ని చెరువులు డెవలప్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ ఇక్కడ ఐడియల్ కుకట్పల్లి అక్కడ ఆ చెరువు, కాముని చెరువు, అండ్ ఇంతే కాకుండా మనకి ఇక్కడ దగ్గరలో ఈ నిజాంపేటలో ఉన్న అంబేర్ చెరువు, అండ్ అట్లానే గంగారాం చెరువు, ఇట్లా పలు చెరువులు కూడా మనం ఇక్కడ త్వరలో టేకప్ చేస్తున్నాం సార్. ఈ అన్నీ కూడా అంటే ఇప్పుడు హైడ్రా చేసినటువంటి కూల్చివేతలు ఇప్పుడు ఇక్కడ నిర్మాణంగా ఈ చెరువు మనం చూస్తున్నాం ఎంత అద్భుతంగా వచ్చిందనేది. దీనికి చాలా కృషి, అంటే దాదాపు మనం ఎంతో మా లీగల్ టీం కానివ్వండి, అందరు అధికారులు, లేకపోతే మా కన్సల్టెంట్ విమోస్ కన్సల్టెంటు అందరూ కూడా దీనికి కాంట్రాక్టరు ప్రతి వాళ్ళు కష్టపడి దీంట్లో ఒక ప్యాషన్ తోటి, సారీ చెప్తుంటారు సీఎం గారు, ఒక ప్యాషన్ తోటి మనం చేసి చూపించాలన్నారు. దీంట్లో ప్రాణం పెట్టి అందరూ కూడా పనిచేశారు సార్. పనిచేసి ఈ చెరువు ఇట్లా రూపకల్పన చేయడంలో అందరి సహకారం, ఇక్కడ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించడంతో ఈ చెరువు ఇలా నిర్మాణం చేయగలిగాం సార్. సో ఇది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇది అవ్వటం కూడా మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ప్రజాప్రభుత్వం ఆనరబుల్ సీఎం నగర ప్రజలకు అందించిన వరం ఇప్పుడు వారి సందేశం అందిస్తారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు మాధవరం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి శాసనసభ్యులకు, ముఖ్యంగా ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసాం కలిసి, మా వేమన నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న నిజంగా
నల్లజెరువు అనేటటువంటిది నా గ్రామం. ఈ గ్రామంలో దీన్ని డెవలప్ చేయాలనేటువంటిది కూడా ముందు నుంచి నా కోరిక ఉండే. బండు కూడా వేయడం జరిగింది. కొంతమంది డెవలప్ చేస్తూ ఉంటే కోట్లలో ఆర్డర్లు తెచ్చుకున్నటువంటి లోకల్ రైతులు చాలాసార్లు అడ్డంకాలు వేసి కోట్ల ధర ఆపడం కూడా జరిగింది. ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం, ఎస్టీపీ కూడా ప్రయత్నం చేశాం. అన్నీ చేసినప్పటికీ కూడా కోట్ల ధర ఆపడం జరిగింది. అది మా రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో ఇవాళ మా నల్లజెరువు రావడం అనేది మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కుకట్పల్లి శాసనసభ్యునే కాకుండా కుకట్పల్లి ప్రాపర్ గ్రామస్తునిగా, కుకట్పల్లి శాసనసభ్యునిగా మా రేవంత్ రెడ్డి అన్నకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకొరకే ఎప్పుడు కూడా నేను నల్లజెరువు విషయంలో నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా హైడ్రా కమిషనర్ గారు చేస్తున్నటువంటి నల్లజెరువుని డెవలప్ చూస్తే నేను అభినందన కూడా మా హైడ్రా కమిషనర్ గారికి నల్లజెరువు విషయంలో అభినందనలు కూడా తెలిపానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అన్న ఇప్పుడు మనకు నా కాన్షియన్స్లో నాలలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో మీకు కూడా ఎక్కువ తెలుసు, పార్లమెంట్ సభ్యునే చేశారు కాబట్టి నాలలు ఎక్కువ ఉంటాయి, చెర్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ నీళ్ళన్నీ మా కుక్కడపల్లి కాన్షియన్స్ పోయి బేగంపేట ముంచుతుంది. మీకు కూడా తెలుసు ఎన్నిసార్లు ఇబ్బంది అయింది. దానికి రిటర్నింగ్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొద్ది పర్సెంట్ అయింది. ఆ రిటర్నింగ్ వాళ్ళు లేకపోవడం వల్ల మన బేగంపేట కూడా ఛాన్సార్లు ముంగింది. మీకు కూడా ఐడియా ఉంది. నల్లజెరువు కూడా ఐడియా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నల్లజెరువు కూడా నాలా ఏదైతే కంప్లీట్ చేసిరో కిందిది కూడా నాలా కూడా కంప్లీట్ చేస్తే ఎప్పుడైనా 30 సెంటీమీటర్ల వర్షం వస్తే ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. దాన్ని కూడా అదేవిధంగా రంగనాయకుల చెరువు ఏదైతే ఐడియాలు ఉందో అక్కడ హెచ్ఎండి ద్వారా మనం 19.5 కోట్లు గతంలో శాంక్షన్ చేసాం. కొద్ది పని అయింది. దాన్ని మీరు టేకప్ చేసినందుకు దాన్ని కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముళ్ళకత్త చెరువు, బోయినపల్లి కంప్లీట్ అయింది. అది కూడా కొద్దిగా మీరు టేకప్ చేస్తే ఒక 10-12 కోట్లు ఇస్తే బోయినపల్లి ఉన్నటువంటిది కూడా బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇప్పటికే సున్నం చెరువు కూడా టేకప్ చేశారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో కొద్దిగా ల్యాండ్ వేరులు ఆక్రమించే ప్రయత్నం ఉంది. నేను హైడ్రా కమిషనర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాన్ని కూడా టేకప్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాజాకుంట 8 ఎకరాల 26 గుంటలు ఉంది. దాంట్లో ఎస్టీపీ పెట్టాము, ఇంకొక 5 ఎకరాలు ఉంది. దాన్ని కూడా డెవలప్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మైసమ్మ చెరువు, కాముని చెరువు అక్కడ ఉన్నటువంటి బిల్డర్ల ద్వారా అప్పుడు అగ్రిమెంట్ అయింది. వాళ్ళు మేము డెవలప్ చేస్తామని దాన్ని విడిచిపెట్టిపోయారు. ఆ 2 కూడా డెవలప్ చేస్తే అక్కడున్న అల్లాపూర్ డివిజన్ కానీ బాలాజీనాథ్ డివిజన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఈ రోజున మీరు సైదరాబాద్ కమ్యూనిస్టరేట్ తీసుకొచ్చారో, 3 కార్పొరేషన్లు తీసుకొచ్చారో దాంట్లో మా సైదరాబాద్ దాంట్లో సగం ఉంది. అదేవిధంగా 4 డివిజన్లు మల్కాజ్గిరికి ఉందన్న. అందులో మీకు కూడా ఐడియా ఉంది, ఒక మాతాజీ కాలనీ ఉంటుంది. 150 ఇండ్లే తీసుకుపోయి హైదరాబాద్లో కలిపిరన్న. మనకు అదొక ఇబ్బంది అవుతుంది. దాన్ని మన దాంట్లో కలిపితే మల్కాజ్గిరిలో కలిపితే, ఎందుకంటే ఒక 150 ఇండ్లను తీసుకుపోయి హైదరాబాద్లో కలిపినరు. దాన్ని మల్కాజ్గిరిలో కలిపితే బాగుంటుంది. ఎందుకంటే మన దూరం అయిపోతుంది. కాన్స్టిట్యున్సీ మందే, పార్లమెంటు మందే, జిల్లా మందే. అదొక్కటి ఎందుకో మన బయట కలిపిరు. దాన్ని కూడా నేను లెటర్ ద్వారా మీకు ఇచ్చాను. ఇప్పుడు దాన్ని మా బేగంపేట ప్రకాష్ నగర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఇవాళ అనుకున్నా, మీరు ఏదైతే ట్రక్ పార్క్ కాడ కూడా మీరు ఇలా 2 బ్రిడ్జెస్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉండే. మరి మీ చేతుల మీద అది కూడా ఇనాగ్రేషన్ చేస్తారనుకున్నా. మరి మళ్ళీ తొందరలే అది కూడా చేస్తే 360 కోట్లతో ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది, అది కూడా చేయమని నేను చెప్పి నేను కోరుతా ఉన్నాను. నాకు ఒక ఆనందంగా ఉంది. మా రేవంత్ రెడ్డి గారు, నేను బేగంపేటలో గ్రేవ్ గార్డ్కి ఓపెనింగ్కి వచ్చాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. మా అన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి నేను కొబ్బరికాయ కొట్టమని అడిగాను. అన్న కొబ్బరికాయ కొట్టు అంటే నేను కొట్టను, నేను ముఖ్యమంత్రి అయ్యి వచ్చి నీ కుక్కడపల్లికి వస్తానని చెప్పాడు. నిజంగా కాబట్టి ఈ రోజున నీ చేతుల మీద మా నల్లజెరువు డెవలప్ కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరిక ఉండేది ఈ 9 చెరువులను టేకప్ చేసి, ఏదైతే నల్లజెరువులో ఏదైతే ఉందో 30 ఎకరాలు, బోయిన చెరువు 60 ఎకరాలు ఉంది, ఏదైతే రంగనాయల చెరువు 150 ఎకరాలు ఉంది, అదే మన మైసమ్మ చెరువు అదొక 60 ఎకరాలు ఉంది, కామని చెరువు 60 ఎకరాలు ఉంది, ముళ్ళకత్త చెరువు ఒక 60 ఎకరాలు ఉంది. అదేవిధంగా ట్రక్ పార్క్లో కానివ్వండి, కేపీబీ కాలనీ ఉన్నటువంటి 8 ఎకరాలు 33 గుంటలు కేపీబీ